గత కొంతకాలంగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో టీడీపీ జనసేన పార్టీల మధ్య తరచూ గొడవలు జరుగుతూ వస్తున్న సంగతి తెలిసిందే. జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజున ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి శాసన మండలి సభ్యులు కొణిదెల నాగబాబు పిఠాపురం మాజీ టీడీపీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మపై సెటల వర్షం కురిపించడం పెద్ద దుమారమే రేపింది. సోషల్ మీడియాలో నాగబాబు చేసిన వ్యాఖ్యలు ఇరు పార్టీల అభిమానుల మధ్య కాకరేపింది. ఇప్పటికీ ఆ వ్యాఖ్యల తాలూకా వేడి సోషల్ మీడియాలో ఇరు పార్టీల మధ్య కనిపిస్తూనే ఉంది. అంతేకాకుండా పిఠాపురం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలకు వర్మని ఆహ్వానించకపోవడం, అందుకు వర్మ వర్గం ఫైర్ అవ్వడం వంటివి మనం చూశాం. నాగబాబు పర్యటనలో కూడా వర్మ వర్గం చేసిన రచ్చ అంతా ఇంత కాదు. దీంతో కొంతమంది టీడీపీ కార్యకర్తలపై కేసులు కూడా నమోదు చేయించారు. ఇలా ఇరు పార్టీల మధ్య గొడవలు తారాస్థాయికి చేరాయి. రేపో మాపో వర్మ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి పవన్ కళ్యాణ్ పై జనసేన పార్టీపై విరుచుకుపడతారని, టీడీపీ పార్టీకి రాజీనామా చేసి వైసీపీలోకి వెళతాడని ఇలా ఎన్నో రకాల ఊహాగానాలు మీడియాలో ప్రచారమయ్యాయి. ఈ ఊహాగానాలకు నేడు తెరపడినట్టే అనుకోవచ్చు. నేడు పిఠాపురంలో పర్యటించిన పవన్ కళ్యాణ్ 100 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ముఖ్యంగా పిఠాపురం ప్రజలు ఎన్నో ఏళ్ల నుండి ఎదురు చూస్తున్న 100 పడకల హాస్పిటల్కు నేడు ఆయన శంకుస్థాపన చేశారు. అలాగే ఉప్పాడ ప్రాంతంలో టీటీడీ కళ్యాణ మండపంతో పాటు పలు దేవాలయాలు, సిమెంట్ రోడ్లు, బీటీ రోడ్లకు కూడా శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమాలన్నింటికీ పవన్ కళ్యాణ్తో పాటు వర్మ కూడా హాజరయ్యారు. పవన్ కళ్యాణ్ వర్మని ఆప్యాయతతో దగ్గర తీసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. అభివృద్ధి కార్యక్రమాల అనంతరం ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో కూడా వర్మ పాల్గొన్నారు. దీంతో వర్మని జనసేన పార్టీ వాళ్లు పట్టించుకోవడం లేదు అనే వాదనకు తెరపడినట్టయింది. అయితే రాజకీయ విశ్లేషకుల నుండి మరో వాదన కూడా వినిపిస్తుంది. వర్మని దూరం పెడుతున్న విషయాన్ని గమనించిన పిఠాపురం ప్రజలు పవన్ కళ్యాణ్ పై వ్యతిరేకతతో ఉన్నారని, ఇది గ్రహించి వెంటనే నేడు చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలకు వర్మని స్వయంగా పవన్ కళ్యాణ్ ఫోన్ చేసి ఆహ్వానించారని అంటున్నారు. ఏదేమైనా పిఠాపురంలో ఇప్పటికీ ఇరు పార్టీల మధ్య గొడవలు కొనసాగుతున్న విషయం వాస్తవం.